జగన్కు జెడ్ ప్లస్ ఇవాళ ఆయనంతటా ఆయన ఈ విషయం ప్రస్తావన చేశారు. అంటే మీడియా ప్రతినిధుల సమావేశంలో చాలా అంశాలు ఆయన మాట్లాడారు. ఆయన ఇంతవరకు జైళ్ళ దగ్గరికి వెళ్ళి తన కార్యకర్తల్ని నాయకుల్ని పరామర్శించడంతోనే కాలక్షేపం చేశారనే నిందలు ఎదుర్కొన్నారు. అండ్ పాలక కూటమి సర్కారులోని పార్టీలన్నీ కూడా ఆయన్ని ఎడాపెడా ఈ విషయంలో తెగనాడాయి. ఉత్తినే జైళ్ళ దగ్గరికి వెళ్ళటం, పరామర్శల పేరుతోటి బల ప్రదర్శనలు చేయటం ఏంటని చెప్పి ఆయన్ని కడిగి పారేసాయి. రైట్, జగన్ యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారంటే ఇవన్నీ కాదు, ఓకే జైల్లో ఉన్న కార్యకర్తలు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి లీగల్గా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో లీగల్ టీం చూసుకోమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. ఇక నుంచి నేను నేరుగా జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అనేది తగ్గించుకొని జనాలతో ఎక్కువ ఇంటరాక్షన్లోకి వెళ్ళాలని. మరి అలాంటప్పుడు మేజర్ కన్సర్న్ ఏంటి? జెడ్ ప్లస్. ఈ జెడ్ ప్లస్ అనేది ఎందుకని ఆయనకు కొనసాగించట్లేదు? హైకోర్టు డైరెక్షన్స్ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తుందా? వాస్తవంగా 54 నుంచి 58 మంది ఉండాలి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఉన్నది. కానీ ఆయన దగ్గర ఉన్నది ప్రస్తుతం 16 నుంచి 18 మంది. కొన్ని సందర్భాలైతే 16 మందికి లోపలే, 12 నుంచి 16 మందికి లోపలే ఉంటున్నారు. ఒక్కసారి ఆయన తాడేపల్లి నివాసం నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే వరకు కనుక మనం చూస్తే ఒకసారి 4, 6 మాత్రమే ఉంటున్నట్టు సమాచారం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు గమనిస్తూనే ఉన్నారు. సో ఆయన మీద ఏ క్షణంలో అయినా ఏ మూల నుంచి అయినా దాడి జరగటానికి ఒక సూచన కనిపిస్తున్న నేపథ్యంలో అండ్ కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ప్రత్యేక నిఘా సంస్థల నుంచి ఒక స్పష్టమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరిన దరిమిలా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలాగే కేరళ నుంచి సురేష్ గోపి గారు, కోయంబత్తూరులోని మరొక కాంగ్రెస్ నాయకుడు, తమిళ కాంగ్రెస్ నాయకుడు, ఆయనకి భద్రతకి, ప్రాణాల భద్రతకి సంబంధించి ముప్పు ఉంది, ప్రాణాలకు ముప్పు ఉంది, అలర్ట్గా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు వారి దాకా వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఎక్కడ జెడ్ ప్లస్ని రివైవ్ చేసే కార్యక్రమం కానీ, ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన దిగిన చోట ఇది రోప్ పార్టీలు ఏర్పాటు చేసే విషయంలో కానీ పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు. సరే, జెడ్ ప్లస్ అనేది ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చే డైరెక్షన్ బట్టి మనం చూసుకుందాం, అదే హైకోర్టు నుంచి వచ్చే డైరెక్షన్ బట్టి చూసుకుందాం అనే ధోరణిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందా, ప్రభుత్వం ఉందా అనే అంశాలు పక్కన పెడితే మీడియా కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ వినుకొండ దగ్గర నుంచి మొదలెట్టారు. ఆయన వినుకొండలో వారి కార్యకర్తను నాయకుడిను నరికేసినప్పుడు ఆయన వెళ్ళారు, అక్కడికి పరామర్శకి వెళ్ళారు. పరామర్శకి వెళ్ళినప్పుడే అక్కడే ఫస్ట్ రోప్ పార్టీ ఎత్తేశారు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా జెడ్ ప్లస్ని తగ్గించుకుంటూ వచ్చారు. గుంటూరు మిర్చి ఆడుకు వచ్చారు. ఆయన మిర్చి రైతుల పరామర్శకు వస్తే అక్కడ లేదు, సెక్యూరిటీ లేదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు పెట్టేసి అక్కడ డిప్లాయ్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. 1000-1500 మంది ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం పోలీసులు కనిపిస్తూనే ఉంటారు, కానీ ఆయన దగ్గర ఉండరు. ఇది ఏంటంటే ఆయనకి 4-5 పర్యటనలు అయిన తర్వాత కానీ ఆయనకు బోధపడలా, లేదా బోధపడినా కూడా ఆయన నిన్నే చెప్పదలుచుకున్నారు, అప్పుడు చెప్పారు. అన్నీ ఎడ్యుకేట్ చేసుకుంటారు కదా ఆయన కూడా. ఈ హ్యాస్ హిజ్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ. కారణం ఏంటంటే కేంద్రంలోని కొన్ని ప్రత్యేకమైన నిఘా సంస్థల నుంచి హెచ్చరిక వచ్చిన దరిమిలా ఆయన జాగ్రత్త పడుతున్నారు, తప్పేం లేదు. ప్రైవేట్ సెక్యూరిటీ ఇంట్రెస్టింగ్లీ ప్రైవేట్ సెక్యూరిటీ ఆయన కల్పించుకున్న తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి జెడ్ ప్లస్కి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా మరి మాజీ ముఖ్యమంత్రికి లేదు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే పులివెందుల నియోజకవర్గం ఉంది కానీ ఆఫ్టర్ ఆల్ పులివెందుల నియోజకవర్గం అయితే లేదు కదా. సో ఆయన పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనుకుందాం పోనీ వాళ్ళ భాషలోనే. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆ మాటకు వస్తే మాజీలు ఇవాళ తాజాలు రేపు మాజీలు కావచ్చు. ఆ స్పృహ, ఆ స్ఫురణ ఆయనకు కూడా వచ్చింది. ఆయన కూడా ఏంటంటే క్లౌడ్ 9లో ఉండేవాళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు. నెక్స్ట్ 30 ఏళ్ళు మనమే, వై నాట్ 175 అని చెప్పేసి గంభీరంగా ఆయన మాట్లాడిన రోజులు ఉన్నాయి, కాదంటలా. కానీ వ్యవహారం తిరగబడి 151లోంచి 5 అదృశ్యం అయిపోయి పైకి ఎగిరిపోయి 11 మిగిలినాయి. మిగిలిన తర్వాత ఆయన నేలకు దిగొచ్చి చూస్తున్నారు గ్రౌండ్ రియాలిటీ ఏంటని. మనం ఇన్నాళ్ళు బ్యాంక్ అయిన ఐప్యాక్లు లేకపోతే సెఫాలజిస్టులు కాదు, మనం బ్యాంక్ అవ్వాల్సింది ప్రజల మీద, ప్రజలతోటి నేరుగా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. ఆయనలో స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది, నెమ్మదిగా. బట్ ఆయనలో కనిపించిన ట్రాన్స్ఫర్మేషన్ని అవతల కూటమి సర్కారు కూడా చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేస్తుంది. ఏంటి ఇది, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాడని. సో కూటమి సర్కారుకి ఒక అడ్వాంటేజ్ దొరికింది. ఈయన వెంబడి ఉండే అల్లరి చిల్లర మూకలు, అసాంఘిక శక్తులు
ఆయన ఇప్పటి వరకు జరిపిన 5 పర్యటనలు గనక చూస్తే వినుకొండ దగ్గర మొదలెడితే నెక్స్ట్ గుంటూరు మిర్చియాడు, నల్లపాడు దగ్గర మిర్చియాడు, నెక్స్ట్ అనంతపురం జిల్లా రాప్తాడు, తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. మొత్తం 6 వినుకొండ దగ్గర నుంచి. ఈ 6 పర్యటనల గురించి కూడా ఆయన నిన్న వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ ఫిబ్రవరి 9 మొదలెడితే ఏప్రిల్ 8 వరుసగా మన బంగారుపాళ్యం దాకా జరిగిన సంఘటనలన్నీ క్రోడీకరిస్తూ ఒక్కటొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకన్నా ముందు ఇది మనం పాయింట్అవుట్ చేస్తూనే వస్తున్నాం, డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తే. అయితే ఆయన అక్కడ చెప్పడానికి మొహమాట పడ్డారో ఇబ్బంది పడ్డారో తెలియదు, కానీ ఆయన వెంబడి ఒక 15,000 మంది మోక, కోతి మోక అని కొందరు తెలుగుదేశం నాయకులు అంటారు, లేదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని పోలీసులు అంటారు, ప్రభుత్వం ఉంటుంది, డీజీపీ గారి దగ్గర ఇంతలో నివేదిక ఉంది. వీళ్ళందరూ వినుకొండ దగ్గర మొదలెడితే జర్నీ మొన్న బంగారుపాళ్యం దాకా వీళ్ళందరూ ఉన్నారట. ఇక్కడ కనిపించిన వినుకొండలో కనిపించిన ముఖాలే బంగారుపాళ్యం దాకా వస్తున్నాయట. సరే, అది వాళ్ళ వర్షన్. ఈయన వర్షన్ ఏంటి? మా పార్టీ కార్యకర్తలు నాకు ఓటేసిన 1,30,00,000 మంది కూడా మీకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద లెక్క అని ఈయన పార్టీ నాయకులు అడుగుతున్నారు. సరే, అది గవర్నమెంట్, అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంతా ఒక కూటమి ఉన్నప్పుడు ఆ కూటమికిను వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగే వాగ్యుద్ధం, దాంట్లో మనం ఇంటర్వ్యూ కావద్దు. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి Z+ కల్పించాల్సిన బాధ్యత, సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఆయన చాలా నిమ్మళంగా నింపాదిగా చెబుతున్నారు, చాలా ఉదాసీనంగా చెప్పారు, కల్పించట్లేదు ప్రభుత్వం, తిరిగి మా మీదే కేసులు పెడుతోందని. ఇది నేషనల్ మీడియా అటెన్షన్ని డ్రా చేసింది ఆయన అన్నమాట. ఇవాళ ఢిల్లీ మీడియా అంతా కూడా, అన్ని ప్రధాన ఆంగ్ల పత్రికలు, హిందీ పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశాయి. మాజీ ముఖ్యమంత్రికి Z+ సెక్యూరిటీ గురించి ఇబ్బంది ఎదురవుతుందా? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విషయం చెప్పుకుంటానికి ప్రెస్ మీట్ చెప్పే దుస్థితి దాపురించిందనే పద్ధతిలో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. Z+ ఎవరికి ఇస్తారండి? చాలామందికి రాష్ట్రంలో ఒక 7-8 మందికి Y+ కేటగిరీలో ఉన్నారు. ఈవెన్ రామచంద్ర యాదవ్ అనే ఒక పార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయనకు కూడా ఒక సెక్యూరిటీ ఉంది. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు దొరకట్లేదు Z+? ఆల్రెడీ ఆయనకు ఉన్నది, ఎందుకు డిస్కంటిన్యూ చేశారు, డిస్కార్డ్ చేశారు? అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఎందుకు మాట్లాడట్లేదు Z+ కల్పించే విషయంలో? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అనే మాట ఎందుకు వస్తుంది? రైట్, ఇవాళ ఆయన అధికారంలో లేరు, నో డౌట్. ఆయన చేసినవన్నీ కూడా కర్మ రిటర్న్స్ అన్నట్టు వచ్చేసి మొత్తం అన్ని సర్వశక్తులు ఆయన దగ్గర నుంచి ఎగిరిపోయి ప్రస్తుతం సామాన్యంగా ఆయన మిగిలినట్టు కనిపించుండొచ్చు. బట్ ఆయనకి ఒక స్పృహ వచ్చేసింది, ఏంటంటే మనం లాస్ట్ టైం తప్పు మాట్లాడాం, మనం 30 ఏళ్ళు ఉంటామని. అది బయటికి చెప్పకుండా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు? మీరు ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు, పైన ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ సైకిల్ ఇట్టా తిరుగుతుంది, మళ్ళీ నేను పైకి వస్తా అంటే 5 ఏళ్ల పాటే ఎవరికైనా పవర్ అనే విషయంలో ఆయనకు స్పృహ వచ్చేసింది. కొంచెం ఆయన ఈసారి జాగ్రత్తగా ఉండదలుచుకున్నారు. అంటే ఈ క్వార్టర్లీని నమ్మటం, లేకపోతే ఐప్యాక్లను నమ్మటం, ఇలాంటివి చేయదలుచుకోవాలి. నేరుగా జనంతో ఇంటరాక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ క్రమంలో భాగంగా ఆయనకు ఇప్పుడు Z+ గురించి ఆయన ప్రస్తావన చేశారు. ఇది మొత్తం నేషనల్ మీడియా చాలా హైలైట్ చేసి చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అవినీతి ఆరోపణలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈ కేసులన్నిటికి సంబంధించి ఓకే, ప్రభుత్వం కేసులు పెట్టుకోవచ్చు, ఆయన కూడా రెడీగా ఉన్నాడు. ఆయనకి కేసులు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ Z+ సెక్యూరిటీ, యాజ్ టు వై ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ రెస్పాండింగ్ లైక్ దట్ అని చెప్పి నేషనల్ మీడియా ప్రశ్నించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేసిన తర్వాత ప్రశ్నించింది. నేషనల్ మీడియాకి ఇంతకు మించిన స్పృహ లేదు. రాజకీయ కక్షలు, వైరాలు మనం తమిళనాడులో చూసాం. ఇవాళ దాన్ని మించి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంటే ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా ఎన్నిసార్లు ప్రతిపక్ష నాయకులు, ముఖ్యమంత్రులు కలిసి కూర్చున్న సందర్భాలు లేవు. లెజెండరీ లీడర్స్ వీ హ్యావ్. డాక్టర్ ఎన్టీఆర్, రోసయ్య గారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే రోసయ్య గారు అంటే ఆయనకు ఎంతో గౌరవం. రోసయ్య గారు మండలిలో ఆయన కనపడకపోతే ఎన్టీఆర్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. రోసయ్య గారు లేకపోతే సభ వెలవెలపోతోంది, మండలి వెలవెలపోతోందని. ఎట్లాంటి లీడర్స్? శివరాజ్ సింగ్ చౌహాన్, అక్కడ కమల్నాథ్, పరస్పరం గౌరవంగా మర్యాదగా పలకరించుకుంటారు. అంత వైరం ఏం లేదే ఇక్కడ. ఇప్పుడు ఆయన మీద రాజకీయంగా కేసులు పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. మనిషి ఎదురు పడితే కనీసం పలరించుకునే సంస్కారం కూడా లేనంతగా దిగజారిపోవాల్సిన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నడుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన టైం అండ్ అగైన్ చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు, నేను రాజకీయంగా ప్రసిద్ధం అయితే అయిండొచ్చు కాక, బట్ ఆయన నాకు స్నేహితుడు, ఆయనంటే నాకు గౌరవం, నేనంటే ఆయనకి గౌరవం, మేము పరస్పరం అట్లా గౌరవంగా ఉండేవాళ్ళం. అది ఈయన మెయింటైన్ చేయలేదు, వాస్తవమే. బట్ మీరు మెయింటైన్ చేయొచ్చు కదా. ఇవాళ
ఇవాళ ఆయన ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుందనే ఇండికేషన్స్ వస్తున్న కరెక్ట్ సమయానికి ఈరోజు జెడ్ ప్లస్ తీసేయటం ఏంటి అనే ప్రశ్న నేషనల్ మీడియా అడుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దీనికి ఏం సమాధానం ఉంటుంది? ఆయనైతే రైజ్ చేశారు, ఆయన రైజ్ చేసింది దాన్ని నేషనల్ మీడియా చూపించింది, అడుగుతోంది ఏంటి మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా అని. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఏమన్నా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూటమి పార్టీల నాయకుల నుంచి వచ్చేది ఏంటంటే, మీ పర్యటనలో మీ వాహనాల కింద తలకాయలు తెగిపడతాయి, అలాగే మీ పర్యటనలో మీ వాహనాల కింద మామిడికాయలు చితికిపోతాయి. ఇది ప్రభుత్వం చెప్పే మాట. సో ఇంత అంటే ప్రభుత్వం చాలా లైటర్ వేలో తీసుకుంటుంది ఈయన భద్రతని అనే దానికి ఉదాహరణ అది. మీ వెహికల్స్ కింద తలకాయలు తెగిపడతాయి, మీ వెహికల్స్ కింద మామిడికాయలు తెగబడతాయి. సో అందువల్ల మీకు భద్రత ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అనే పద్ధతిలో ప్రభుత్వం మాట్లాడటాన్ని నేషనల్ మీడియా ప్రశ్నించింది. ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.